మీ వద్ద ఉండే బంగారము సురక్షితమా? ఇదేంటండి ఇలాంటి ఒక ప్రశ్న అంటే 2025 వచ్చే నాటికి భారత ప్రభుత్వము ఒక నిర్ణయము తీసుకోబోతుంది. మీరు ప్రముఖ పత్రికలు చదివారు అనుకోండి, దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమిటి అంటే ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అని అంటారు, డిజిటల్ గోల్డ్ బాండ్స్. సో ఇది వీళ్ళు రద్దు చేయబోతున్నారు. సో ఎవరైనా గోల్డ్ బాండ్స్ కలిగి ఉంటే ఒక్కసారి మీరు మీ బ్యాంకుని సంప్రదించండి. ఏమండి ఇలాంటి డిజిటల్ గోల్డ్ బాండ్స్ను వీళ్ళు విత్డ్రా చేసుకోబోతున్నారంట కదా, మరి నా డబ్బు విషయం ఏంటి, నా బంగారము ఏమిటి, నాకు ఇవ్వాల్సిన వడ్డీ ఏమిటి అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, మనము ప్రపంచంలో గోల్డ్ రిజర్వ్స్లో నంబర్ 1 పొజిషన్లో లేమండి. కానీ హౌస్ హోల్డ్ గోల్డ్ని అన్నారు అనుకోండి, మనకు తిరుగులేదు. ఇది ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక 60 ఏళ్ల వెనుక వెళ్ళండి, అంటే 1964 అనుకోండి. 1964లో మీ అమ్మమ్మ గారు బంగారం కొన్నారు, ఒక 10 గ్రాముల బంగారం కొన్నారు. ఎంత ధర అంటే ₹63.25. ఏంటండి జోకా అంటే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేయండి. 1964లో మీకు ₹63.25కి మీ అమ్మమ్మ గారు బంగారము కొంటే, అదే 2024 అన్నారు అనుకోండి, మీకు ఇదే 10 గ్రాములు ₹80,450. మీ అమ్మమ్మ గారు ఎంత కొన్నారండి? ₹63.25కి. ఇవాళ ఎంత? 80,000 ప్లస్. ఇంకా చెప్పాలంటే 2023 ₹65,330 10 గ్రాముల బంగారము. అంటే దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్, వ్యాపారము, లాభాలు అని క్యాల్కులేట్ చేశారు అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఇలాంటి ఒక లాభదాయకమైన వ్యాపారం ఉండనే ఉండదు. కాబట్టి మీ వద్ద డబ్బు ఉంది అంటే ముందు వెళ్ళి బంగారం కొనుక్కోండి. బంగారము లాంటి ఇన్వెస్ట్మెంట్ చాలామంది స్టాక్ మార్కెట్ గురించి అంటారు. ఏముందండి, ఆ రోజుల్లో ఆ షేర్ నేను ₹100కు కొన్నాను, ఇవాళ ఇది ₹2,000 దాటిపోయింది, ఎంత లాభమో చూడండి అంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఈ షేర్ మార్కెట్ అనేది కుప్పకూలిపోవచ్చు. చాలా సందర్భాల్లో చూస్తాం కదా, ప్రముఖ కంపెనీలు సడన్గా కొలాప్స్ అయిపోతాయి. కానీ బంగారానికి అలాంటిది ఉండదండి. ఎప్పుడూ కూడా ఒక పర్మనెంట్ లాభము, ప్రాఫిట్ అన్నప్పుడు అది బంగారం వల్లే. కానీ ఇవాళ వార్త ఏమిటి అంటే 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని తీసుకొచ్చారు, అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ అని అన్నారు. దీని ప్రకారం ఏంటంటే మీరు డిజిటల్గా బంగారానికి సంబంధించిన బాండ్లు తీసుకోవచ్చు. ఫిజికల్ బంగారం అక్కర్లేదండి, బ్యాంకుకి వెళ్ళి నాకు డిజిటల్గా గోల్డ్ బాండ్స్ ఇవ్వండి. సో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటి లాభము అంటే, ఒకవేళ మీరు బంగారం కొన్నారు, ఇది మీకు చోరీకి లోనవ్వచ్చు. ఎవరో దొంగలు మీ ఇంట్లోకి వచ్చి బంగారాన్ని ఎత్తుకు వెళ్ళిపోవచ్చు. లేదా ఈ చైన్ స్నాచర్స్ అంటారు. మీరు మంచి నెక్లెస్ వేసుకున్నారు, బంగారం నెక్లెస్, ఈ రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఇలాంటివి కూడా జరుగుతాయి కదా, పత్రికల్లో చదువుతాము కదా. సో అలాంటి రిస్క్ అనేది ఉండదు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో ఏం చేసింది, ఇట్లా మీరు డిజిటల్గా బంగారాన్ని దాచుకోండి, బాండ్స్ ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు, దీనికి మేము ఇంట్రెస్ట్ కూడా ఇస్తాము. ఆల్మోస్ట్ 2.75% ఇంట్రెస్ట్ అండి. సో ఇప్పుడు 2025 వచ్చే నాటికి మళ్ళీ కొత్త బడ్జెట్ అంటున్నారు చూసారా, ఆ టైంలో ఈ డిజిటల్ గోల్డ్ బాండ్ అంటే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ రిమూవ్ చేయబోతుంది, విత్డ్రా చేయబోతున్నారు. మీరు ఇప్పుడు చూసారనుకోండి 2.5% మాత్రమే వడ్డీ వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని బట్టి చెప్పవచ్చు ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి. అంటే ప్రజల కోసరమే ఇలాంటి ఒక స్కీమ్ని వీళ్ళు లాంచ్ చేశారు. అంటే ఫిస్కల్ డెఫిషియన్సీ అంటారు చూసారా, దాన్ని భర్తీ చేయడానికి, బంగారం రిజర్వ్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి ఒక స్కీమ్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టింది. ఇవాళ మనకు అవసరము లేదు, దేశము తన అప్పులు తీర్చుకునే సామర్థ్యత, ఆ స్టెబిలిటీని సంపాదించడంతో ఇవాళ ప్రజలు లాభపడ్డారు కదా, బాగానే లాభపడ్డారు. కానీ ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో నష్టం. ఎందుకు? మీకు బంగారానికి సంబంధించిన బాండ్లు ఇవ్వడం. లాస్ట్ ఇయర్ మీరు బాండ్ కొన్నారు, ఇవాళ తీసుకువెళ్ళి సరెండర్ చేశారు అనుకోండి, ఇవాళ ఎంత రేటు ఉందో, గోల్డ్ రేటు ఎంత ఉందో దాంతోపాటు 2.5% వాళ్ళు ఇంట్రెస్ట్ మీకు ఇస్తారు, క్యాష్ని ఇస్తారు. దాంతో ఇవాళ 4.5 ట్రిలియన్ మీకు భారత ప్రభుత్వానికి నష్టము, అంటే నష్టము అనకూడదు,
ప్రజలకు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఆల్రెడీ అంటారా 45,243 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రజలకు ఇచ్చి ఉన్నారు. అంటే మీరు డిజిటల్ గోల్డ్ బాండ్ కొన్నారు, ఇవాళ వెళ్ళి మెచ్యూర్ అయిపోయిందండి మాకు తిరిగి ఇవ్వండి అంటే మీకు ఆ బంగారం ధర ఎంత ఉందో దానికి వడ్డీ కలిపి వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఒక స్కీమ్ మన సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసింది. కానీ నెక్స్ట్ ఇయర్ దీనిని వీళ్ళు తీసేస్తారండి. సో తీయడం వల్ల ఏమవుతుంది, ఈ బర్డెన్ ఉంది చూసారా 4.5 ట్రిలియన్ బర్డెన్, దీని నుంచి ప్రభుత్వం బయటపడిపోతుంది. మరి ఇవాళ ఈ బాండ్ మీద ఏమైనా రిస్క్ ఉంటుందా అంటే ఒక్కసారి మీరు మీ బ్యాంక్ని సంప్రదించండి. చాలామంది మీలో డిజిటల్ గోల్డ్ బాండ్ కొని పెట్టి ఉంటారు. ఎందుకండి రిస్క్? ఇంతంత బంగారాన్ని ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి? మళ్ళీ లాకర్ అన్నప్పుడు దానికి అద్దె కట్టాలి. సో బంగారం వేసుకొని ఎప్పుడో ఒక పెళ్ళి ఫంక్షన్కి కదా వెళతాము. సో మిగతా టైంలో మనం బీరువాలో దాచుకుంటాం కదా, ఈ రిస్క్ ఎందుకు మనం పెట్టుకోవాలి? అదే గోల్డ్ బాండ్ కొని పెట్టుకున్నాము అనుకోండి, ఎవరు ఏం చెయ్యలేరు కదా, కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది కదా అని మీలో ఎంతోమంది ఆలోచించి ఉంటారు. అంటే బంగారానికి మించిన ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ఎందుకంటే చెప్పాను కదా 60 ఏళ్లలో మల్టిపుల్ టైమ్స్ అప్పుడేదో సరదా పడి మీ అమ్మమ్మ గారు కొనుంటారు, ఒక 60 రూపాయలే కదా అని కొనుంటారు. ఇవాళ అది 80,000 రూపాయలు దాటిపోయింది అనుకోండి, అదే బంగారమే కదా, బంగారంలో ఏమైనా మార్పు ఉంటుందా? ఇంకా అప్పటిలో ఇంకా కూడా క్వాలిటీ బాగుంటుందని చెప్తారు. అలాంటిది కొన్ని వేల రూపాయలు మీకు సంపాదించి పెడుతున్న బంగారము. సో దాంట్లో ఒక పెను మార్పు ఇది చాలా ఇంపార్టెంట్ అయినా మీకు గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి వీడియోలో విషయాలు మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంటే ఏ ఇబ్బంది లేదు, మీరు సేఫ్గా ఉంటారు. ఎప్పుడు అవసరం ఉన్నా మీకు అమ్మాయి పెళ్ళి అనండి, అలాగే మీకు ఒకవేళ అబ్బాయి యొక్క చదువులు అనకూడదు, ఇవాళ అబ్బాయి పెళ్ళి అనొచ్చు, అమ్మాయి చదువులు అనొచ్చు. సో మనం టోటల్గా మారిపోయాము. అయినా కూడా ఎమర్జెన్సీ అన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ చెప్పే మాట ఏమంటే మన దగ్గర బంగారం ఉంది కదా, ప్లెడ్జ్ చేద్దాము, మీరేం కంగారు పడకండి అని చెప్పి వాళ్ళు భరోసా ఇస్తారండి. బంగారము మీకు ఒక భరోసా, ఒక మెచ్యూర్డ్ అయిన థింకింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడము, అది మీకు ఇచ్చే వడ్డీ ఎంత, అదే డబ్బుతో బంగారము కొంటే బంగారము ఇస్తున్న లాభాలు ఎంత. అంటే మీ డబ్బు మీకోసం పని చెయ్యాలండి, మీ డబ్బు మీకోసం వ్యాపారము చెయ్యాలి, మీకు లాభాలు తెచ్చి పెట్టాలి. అందుకే కదా ఇంత కష్టపడి మీరు జీతాలు అనండి, వ్యాపారం అనండి డబ్బు సంపాదిస్తారు. దానిని ఒక మూల మీరు బ్యాంకులో వేసి ఉంచడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. అదే మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అనుకోండి, గోల్డ్ మీద పెట్టారు అంటే ఎప్పుడూ కూడా అది కాపాడుతూనే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇంత ఒక అద్భుతమైన స్కీమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో తీసుకొచ్చిన ఈ అద్భుతము నెక్స్ట్ ఇయర్ వీళ్ళు విత్డ్రా చేయబోతున్నారన్న వార్త చాలా పెద్ద షాకింగ్గా ఉంటుంది. అయినా కూడా మనము నష్టపోము. అయినా ఇంత గొప్ప స్కీమ్ని వీళ్ళు ఎందుకు తీసేస్తున్నారు, ఈ బాధ ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంటుంది. కానీ ప్రభుత్వం వైపు ఆలోచించాము అంటే మనదే కదా, గవర్నమెంట్ అంటే మనమే కదా. సో మనము లాభపడాలి అంటే ఇలాంటి స్కీములు ఏదో ఒక సందర్భంలో ఆపే తీరాలి అని చెప్పి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు చెప్తున్నారు. మరి మీలో ఎంతమంది వద్ద ఇలాంటి గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, వాటి యొక్క మెచ్యూరిటీ డేట్ చూడండి. సో దానికి సంబంధించిన మీ రీపేమెంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. ఒక్కసారి మీరు మీ బ్యాంకును కూడా సంప్రదించండి. ఏమండి ఇలాంటి వార్తలు వచ్చాయి, ప్రముఖ పత్రికలు తీసుకెళ్ళండి, అందులో చూపించండి, లేదా బ్యాక్గ్రౌండ్లో నేను చూపిస్తూ ఉంటాను కదా దాన్నైనా మీరు చూపించవచ్చు. మరి ఇలాంటి పరిస్థితిలో ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అంటారా కాదంటారా? ఎందుకు వీళ్ళు ఇప్పుడు ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు? సో మనకి నష్టమే అయినా భారత ప్రభుత్వానికి ఇది లాభదాయకంగా ఉంటుందని చెప్పి మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.